తెలంగాణ రాష్ట్రంలో ఉంటున్న కొంతమంది సినీ పెద్దలకి విన్నపం. సుదీర్ఘంగా నేను చెప్పను కానీ 2 నిమిషం. మన కార్మికుల సమ్మె, దాని పర్యవసనాలు అందరికీ తెలుసు. ఆ డెలిబరేషన్స్ ఏంటో అఫీషియల్గా బయటికి రావాలి. ఈ చర్చల్లో కూడా దాదాపు 20 పైగా క్రిమినల్ కేసులు, ఓ 4 రోజుల పాటు జైల్లో ఉన్న కార్మిక నాయకులతోటి, అనేక స్కామ్లు చేసిన కొందరు కార్మిక సంఘాల నాయకులతోటి, అలాగే కొందరు సినీ నిర్మాతలు తోటి చర్చలు జరిపామని చెప్పి ప్రభుత్వాన్ని పక్కన పెట్టి కొన్ని నిర్ణయాలు తీసుకోవటం జరిగింది. దానికి సంబంధించినంతవరకు మేము రక్షా తరఫున నోటీసులు కమిషనర్కి, ఎఫ్టీసీకి వాళ్ళందరికీ ఇచ్చాం. నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, చిలికి గాలివాన అయినట్టుగా కదులుతున్నారు, బాధపడుతున్నారు. అసలు తెలంగాణ అంటేనే ఉద్యమం. 1000 మంది బిడ్డలు ప్రాణార్పణం చేస్తే ఈ తెలంగాణ వచ్చింది, ఊరికే రాలా. అటువంటిది తెలంగాణ అస్తిత్వాన్ని ప్రశ్నిస్తూ అణగదొక్కుతున్నాం కదా అనుకుని ఈ సినీ పరిశ్రమ ఏది పడితే అది చేయొచ్చు. కాకపోతే ఇంకొన్నాళ్ళ పాటు ఏమాత్రం ఆలోచన ఉన్నా సినీ పరిశ్రమలోని పెద్దలందరూ ఆలోచించి ఈ రాష్ట్రానికి, ఈ సినిమాకి అన్యాయం చేయకండి. ముఖ్యంగా చిత్రపురి, మిగతా ఇష్యూస్లలో ఆ రాష్ట్రంలో వెంటనే 1000 ఎకరాలు ఇవ్వచ్చు, తీసుకోవచ్చు. అక్కడ మీ వ్యవహారాలు మొదలు పెట్టచ్చు. మమ్మల్ని అన్యాయం చేయకండి. అన్యాయం చేసి చాలా ఈజీగా బయటపడతామని అనుకోకండి. ఇది తెలంగాణ సమాజం తరఫున నా విన్నపం.